అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తొలితరం ఉపాధ్యాయునిగా పేరొందినటువంటి సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా అనౌన్స్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం జనవరి 3వ తేదీ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని అనౌన్స్ చేసి సంబరాలు జరుపుకుంటున్నారు. జ్యోతిబా పూలే అడుగుజాడల్లో సావిత్రిబాయి పూలే సామాజిక, విద్యాపరమైన, సాంస్కృతికపరమైనటువంటి సంస్కరణలు తేవడానికి ముందుండి పోరాటం చేశారు. అనేక అడ్డంకులను అధిగమించి విద్యా వ్యవస్థని ఈ దేశంలో ఉన్నటువంటి అంతమంది మహిళలు కూడా విద్యను అభ్యసించాలే, విద్యావంతులైతేనే అనేక రంగాల్లో ఉన్నతి సాధిస్తారనే భావనతోని ముందుకెళ్ళినటువంటి ఘనత వారికి దక్కుతుంది. ఈరోజు వారి జన్మదినం సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అబ్జర్వ్ చేశారు, సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ ధనుగర్వాడి పాఠశాలలో ఉన్నాం. మహిళా ఉపాధ్యాయులందరూ కూడా ఉన్నారు. చెప్పండి, ఎట్లా భావించవచ్చు మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది? ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పటి వరకు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నాం, సంతోషమే. ఉమెన్స్ డే జరుపుకుంటున్నాం, సంతోషమే. కానీ మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అంటే మహిళా ఉపాధ్యాయులను గుర్తించి, మా సేవలను గుర్తించి ఈ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ రోజుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం మేము స్వాగతిస్తున్నాం సార్, అభినందిస్తున్నాం కూడా. ఎందుకనంటే ఇది ఒక్క మహిళా ఉపాధ్యాయురాలకే దక్కిన గౌరవం అనుకోవట్లేదు. సావిత్రిబాయి పూలే గొప్ప సామాజికవేత్త, తొలితరం ఉపాధ్యాయురాలు, ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు. ఆమె ఎంత కష్టపడిందో ఆమె జీవిత చరిత్ర చదువుతుంటే తెలుస్తూ ఉంటుంది. అట్లాంటి ఆమెకు ఇచ్చేటువంటి అరుదైన గౌరవం అని అనుకుంటున్నాము సార్. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు చెప్పండి, మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? నిజానికి కూడా అసలు ఈ విధంగా జరపడం అనేది మా మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం. దీన్ని మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము, ఒక రకంగా చెప్పాలి అని అంటే. సావిత్రిబాయి పూలే గారు ఏ విధంగానైతే తనను తాను తీర్చిదిద్దుకొని మా అందరికీ ఆదర్శంగా ఉందో, మేము కూడా మా తర్వాత తరాలకి అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. సార్, సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా, మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం అనేది చాలా చాలా హర్షించదగినటువంటి విషయము. దీనికి మేము ఉపాధ్యాయులుగానే ఎంతో గర్వంగా సమాజాన్ని నిర్మించే ఒక మూలస్తంభము అని మేము బాగా అంటే గర్వంగా చెప్పుకునే వాళ్ళము. అందులో మహిళా ఉపాధ్యాయ దినోత్సవము అనేది విన్నప్పుడు చాలా ఒక రకమైనటువంటి ఇంతటి గుర్తింపు, మహిళలకు ఇంతటి గుర్తింపు ఉందా అనేది ఉంది. ముందు ముందు రాబోయే మహిళలు అంటే బాలికలందరికీ, పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్క అమ్మాయి కూడా మన సావిత్రిబాయి పూలే గారు ఏ విధంగా అయితే తన యొక్క ఏ విధంగా ఆ మహిళలని పిల్లల్ని ముందుకు తీసుకొని వచ్చి విద్యావంతులు చేయాలి అని అనుకున్నారో అంత అది స్ఫూర్తిగా తీసుకుంటూ మేము కూడా ఈ మాకు ఉన్నటువంటి మా పాఠశాలలో ఉన్న ప్రతి విద్యార్థినిని మేము తీర్చిదిద్దడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం సార్. వన్స్ అగైన్ వెరీ వెరీ వి ఫీల్ వెరీ హ్యాపీ సార్. సో మీరు చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించారు. ఓకే, మొట్టమొదటిసారిగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అనేది ప్రకటించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎక్కువగా లేడీ టీచర్స్ని చాలా ఎక్కువ మంది ఉన్నాం. సో మమ్మల్ని గుర్తించి, మా సర్వీస్ని గుర్తించి, మేము చేసే కృషి అవన్నీ గుర్తించి మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరపడం అనేది చాలా వి ఫీల్ వెరీ ప్రౌడ్. We are proud to be celebrate this Women Teachers Day, first time which was declared by the state government. We are proud to be a teacher, women teacher especially. We are model to all the students, girls students. Girls are working hard, even though in nowadays they are coming forward in all the fields. Even they are working as pilots also. They are coming forward in all the fields. Now we are happy to celebrate this, and we are thankful to the government for celebrating the Women Teachers Day first time in our state. సావిత్రిబాయి పూలే గారు ఎన్నో కష్టాలను, బాధలను ఎదుర్కొంటూ మహిళలందరూ కూడా మంచి విద్యావేత్తలను తయారు చేయాలని, మంచి
రంగాలలో వాళ్ళు కూడా పురుషులతో పాటు ముందుకు రావాలని తను చాలా కష్టాలను బాధలను ఎదుర్కొంటూ మహిళలను చైతన్యపరిచే విధంగా చాలా అంటే చాలా కృషి చేయడం జరిగింది. ఆమె కృషికి గుర్తింపు ఇచ్చిందని అనుకుంటున్నాం. అదేవిధంగా మహిళా ఉపాధ్యాయులుగా మా మీద కూడా అంటే ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ప్రకటించడం మేమందరం కూడా హర్షించదగ్గ విషయము. అలాగే ఒక మహిళలుగా మేము కూడా మా శాయశక్తుల ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మేము మా ముందు తరం వచ్చే అమ్మాయిలను కూడా మంచి విద్యాబుద్ధులు నేర్పించి ముందు అన్ని రంగాలలో మంచి అంటే పురుషులతో సమానంగా అన్ని రంగాలలో ఎదుర్కొనే విధంగా బాధ్యత అనేది మా మీద కూడా ఉంది. అందుకు మేము కూడా శాయశక్తిలా కృషి చేస్తాం. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మా తోటి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఒక మహిళ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం మొత్తం విద్యావంతులు అవుతున్నారు. ఆ కుటుంబం సంస్కరించబడుతుంది అనేది నానుడి అర్థశాస్త్రంలో ప్రధానంగా చెప్తారు. అలాగే జ్యోతిరావు పూలే విద్య అనేది వివేకాన్ని ఇస్తుంది, వివేకం నైతికతని ఇస్తుంది, నైతికత అనేది విత్తాన్ని ఇస్తుంది. ఇలా అనేక రంగాల్లో అభివృద్ధి సాధించడానికి విద్య అనేది అందరికీ అవసరం అని చెప్పారు. వారి అడుగుజాడల్లో సావిత్రిబాయి పూలే నడిచారు. వారి సేవలను గుర్తించుతూ తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా పరిగణించడం, నేటి నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావడంతో మహిళా ఉపాధ్యాయ లోకమంతా కూడా హర్షిస్తున్నారు, సంబరాలు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు సైతం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ముందు సమాజంలో పురుషులకి ఏమాత్రం తీసుకోకుండా స్త్రీలు సైతం అనేక రంగాల్లో రాణిస్తున్నారు, ఉన్నతమైనటువంటి ప్రతిభ పాటవాలు ప్రదర్శిస్తున్నారు. ఇదే పంతా కొనసాగిస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మేము మరింత పటిష్టంగా ప్లాన్తోని పనిచేస్తాము, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.